కేఎల్ యూనివర్సిటీ అధినేత కోనేరు సత్యనారాయణకు తాడేపల్లి పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన రమేష్ అనే వ్యక్తి సత్యనారాయణ తమను మోసం చేసి ఎకరం 10 సెంట్లు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని 2020లో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కోర్టు నుంచి ఆదేశాలు జారీ కావడంతో కేఎల్ యూనివర్సిటీ అధినేత కోనేరు సత్యనారాయణతో పాటు ఆయన మామ నాగలింగేశ్వరరావుపై తాడేపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ అప్పటి నుంచి పెండింగ్లోనే ఉంది. విచారణలో భాగంగానే కోనేరు సత్యనారాయణకు తాడేపల్లి పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. విజయవాడలో కోనేరు సత్యనారాయణ నివాసానికి పోలీసులు వెళ్లేసరికి ఆయన లేకపోవడంతో నోటీసును గోడ కతికించారు. కేఎల్ యూనివర్సిటీ అధినేత కోనేరు సత్యనారాయణకు తాడేపల్లి పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన రమేష్ అనే వ్యక్తి సత్యనారాయణ తమను మోసం చేసి ఎకరం 10 సెంట్లు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని 2020లో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కోర్టు నుంచి ఆదేశాలు జారీ కావడంతో కేఎల్ యూనివర్సిటీ అధినేత కోనేరు సత్యనారాయణతో పాటు ఆయన మామ నాగలింగేశ్వరరావుపై తాడేపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ అప్పటి నుంచి పెండింగ్లోనే ఉంది. విచారణలో భాగంగానే కోనేరు సత్యనారాయణకు తాడేపల్లి పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. విజయవాడలో కోనేరు సత్యనారాయణ నివాసానికి పోలీసులు వెళ్లేసరికి ఆయన లేకపోవడంతో నోటీసును గోడ కతికించారు.